తనైతే మాట్లాడుతాడు ఎవరితోనో. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలేదు. అస్సలు అనుకోలేదు ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటో ఏమీ తెలియదు. నీ ఇష్టం ఏంటి? ఫోన్ చేయాలి కదా, ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా, ఫోన్ చేయక ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా ఫోను. అలా అలా ఎందుకు చేసి ఎందుకు అలా మోసం చేయడం, దాంతో దీంతో మాట్లాడుకుంటే ఇంకెందుకు లో చేయడం. నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఫోన్ చేస్తాను వీడియో చేయాలన్నావు కదా, ఫోన్ ఎందుకు చేయలేదు? ఫోన్ మళ్ళీ అవసరం మాట్లాడతావా? ఇగ్నోర్ గర్ల్ ఫ్రెండ్ ప్రాంక్ ఎలా ఇచ్చాం అలా ఉంటుంది మాట్లాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ సిరీస్ ఆఫీషియల్. ఈరోజు తను లేడేంటనో చూస్తున్నారా? తనైతే ఇంట్లో ఉన్నాడు. నేను ఇప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చాను. మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాను, కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదా అనేసి వాళ్ళ మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను. ఇంట్లోనే ఉన్నాడు, కాల్ చేయనేసి అన్నారు. కాల్ చేస్తున్నాను కానీ అసలు లిఫ్ట్ చేయట్లేదు. వీడియో చేద్దామా అనేసి అన్నాడు, కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు. సర్లే అయితే నేనే వద్దామనేసి వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చాను. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. కింద అయితే తన చెప్పులు ఉన్నాయి, పైకి వచ్చాను చూద్దాం తను ఏం చేస్తున్నాడో. ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు కాల్ వెయిటింగ్ రావట్లేదు, అలానే ఆన్లైన్లోనే ఉన్నాడు. మెసేజ్ పెట్టాను, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. లోపలికి వెళ్ళి చూసేద్దాం, సైలెంట్గా వెళ్తాను లోపలికి వెళ్ళి. చూడండి మీరు కూడా. తనైతే బెడ్రూమ్లో ఉన్నాడు, వెళ్దాం. చెప్పు. హలో. తనైతే మాట్లాడుతాడు ఎవరితోనో. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలేదు. నా కాల్ అయితే మాత్రం లిఫ్ట్ చేయట్లేదు. ఏంటో ఏమో అర్థం కావట్లేదు గైస్. అసలు ఇంతలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటో మార్నింగ్ నుంచి. అదే ఇంటర్న్ చేశాను అక్కడ ఉందని వెళ్దాం మనం అయితే. మరి ఫోన్ ఏదన్నా తనైతే లోపల కాల్ మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడో ఏంటో తెలియదు గైస్. మార్నింగ్ నుంచి అయితే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నేనైతే స్లో మాట్లాడుతున్నాను తనకు వినిపించకుండా. ఏమో గైస్ ఎప్పుడు ఇలా చేస్తాడా అయితే అస్సలు అనుకోలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటో ఏమీ తెలీదు. కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. వచ్చాను, చాలా ఏంటో తెలియదు గైస్. వెళ్దాం లోపలికి వెళ్దాం. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చూద్దాం తను ఏంటో అడుగుదాం. చూద్దాం లోపలికి వెళ్దాం. ఓయ్ ఏం చేస్తున్నావు నువ్వు? కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాను. దేనికి? ఎందుకు లిస్ట్ చేయలేదు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? ఫోన్ చేయాలి కదా, ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా, ఫోన్ చేయకపోతే. ఇప్పుడు ఏమని చెప్పి ప్రాబ్లం
ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? దేనికి లిఫ్ట్ చేయట్లేదు? ఎందుకు అలా? ఏ లిఫ్ట్ చేయాలని రోజు ఫోన్ చేస్తే మరి వీడియో చేయాలి కదా. వీడియో ఏంటి నాకు అర్థం అవుతుంది కొత్తగా. ఏం చేస్తున్నావు అని వచ్చాను. ఆ, రా వీడియో మరి చెయ్యాలి కదా, ఫోన్ చేసి చెప్పాలి కదా. ఆ వీడియో ఏంటి చెప్పు అసలు. ఏ వీడియో లేదు, నార్మల్గా నువ్వు ఏం చేస్తున్నావు అని వచ్చాను. వీడియో తీస్తున్నాను అంతే. దేనికి వీడియో ఏంటి లేదు ఏం వీడియో చెప్పు అసలు. అసలు ఏం చేస్తున్నావు చెప్పు అసలు. ఏంటి దేనికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే మామూలుగా లిఫ్ట్ చేయట్లేదు. దేనికి లిఫ్ట్ చేయలేదు? దేనికి లిఫ్ట్ చేయలేదు చెప్పు, రీజన్ ఏంటి? బిజీగా ఉన్నాను. బిజీ అంటే ఎవరితో బిజీ? దేంతో బిజీ? ఇంకా బిజీగా ఉన్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితోనో మాట్లాడుతున్నాను ఏంటి చెప్పు. దేనికి ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు. ఎలా వచ్చాను ఇప్పుడు? నేను ఏదో ఒకలా వచ్చాను. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఏంటి చెప్పకుండా వచ్చాను బాబోయ్, అందుకేనేమో మార్నింగ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చెప్పేంటో, కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదో ఏంటి, ఏమనుకుంటున్నావు అసలు? దగ్గర ఉన్నాయి మాట్లాడలేక లిఫ్ట్ చేయలేదు. ఎవరితో మాట్లాడుతున్నావు మరి? ఎవరితోనే మాట్లాడలేదు. చెప్పు ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు. వీడియో ఎందుకు పెట్టావు? వీడియో పెట్టావు అది పెట్టు వీడియో అలా నుంచి అయితే చెప్పేట సరే చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. వాట్స్ యువర్ ప్రాబ్లం? టెల్ మీ. చెప్పు ఏంటి నీ బాధ ఏంటి? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఏ ఇంటికి ఎత్తాలి? ఏ చెప్పు చెప్పు ఏంటి చెప్పు. నార్మల్ గానే ఎత్తలేదు. ఏ ఇప్పుడు ఏంటి కావాలని ఎత్తలేదు. కావాలని ఎత్తలేదు. కావాలని ఎత్తలేదు ఫోన్. దేంతోనే మాట్లాడుతున్నాను. కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నాను. కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నాను. వాళ్ళు చూస్తున్నాను. ఫోన్ ఏంటి లిఫ్ట్ కదా ఫోను. అలా కొడుతున్నావు ఏంటి? నువ్వు వీడియో పెట్టుకుని ఏంటిది నాకు అర్థం. అబ్బా నువ్వు వీడియో పెట్టుకుని ఏంటి నాకు అర్థం అవుతుంది. ఇంటికి వెళ్ళిపోను వెళ్ళు. నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇంటికి వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుండి. నేను వెళ్ళను. వెళ్ళు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయ కదా. ఇంటికి వెళ్ళు వెళ్ళు. ఫోన్ లిఫ్ట్ చేయాలంటే రూల్ ఏమైనా ఉందా గైస్ చెప్పండి. చూడండి గైస్, ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా అంటే ఫోన్ లిఫ్ట్ చేయాలని రూల్ ఉందా? దేనికి రూల్ ఎక్కడ ఉంది రూల్? ఫోన్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకపోతే ఎవరితో పోయా అడుగుతావా? నేను అడిగానా ఎప్పుడన్నా? అడగను. నేను ఎప్పుడన్నా అడిగానా? నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయాలో చెప్పి అదో సోక్ అంతా చెప్పకు నాకు. భజన భజన చేస్తున్నాం. భజన ఒక్కనే భజన చేస్తున్నాను ఇంట్లో కూర్చొని. తగులుతుంది లేకు ఇలాగే కొడతారా? ఇలాగే కొడతారేమో. కొట్టాను గైస్, ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎవరితోనో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదో చెప్పంటుంటే నాటకాలు చేస్తున్నాను గైస్. అలా ఎందుకు గైస్, ఎందుకు అలా మోసం చేయడం, దాంతో దీంతో మాట్లాడుకుంటే ఇంకెందుకు లో చేయడం. ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఏ చెట్టు అవునే మాట్లాడుతున్నానే. ఎవరితో? హీరోయిన్ తో మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? హార్ట్ తో మాట్లాడుతున్నాను. హార్ట్ తో ఫస్ట్ లో అన్నాడు గైస్, నువ్వు నా గుండెకాయ అనేసి అన్నాడు. కానీ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పి ఎటు కొడుతున్నావు? ఎటు కొడుతున్నావు ఏంటి చెప్పు. ఇది మరీ బాగుంది. ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఫోన్ చేస్తాను వీడియో చేయాలన్నావు కదా, ఫోన్ ఎందుకు చేయలేదు? ఫోన్ మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాను? మాట్లాడతావా? నేను మాట్లాడను. చెప్పు చెప్పేంటో. మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాను? మాట్లాడతావా? ఫస్ట్ నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు చెప్పు. మీరు కూడా మాట్లాడతారు మళ్ళీ ఎవరితోనే? మళ్ళీ ఎవరు ఇంటున్న వయసు క్యూట్ గా ఉంది కదా.
సరే గైస్ అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఏం చేసుకున్నాడు చేసుకోవాలి. మనకి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా అలా అయితే. వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి, మనకేంటి అంతే. వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వడమే. అలా చూడండి వచ్చింది. ఇదిగా చూడండి. వెళ్ళిపోతాను కదా, వెళ్ళిపో. బాయ్. సరే వెళ్ళిపోయిందండి కదా, వెళ్ళిపోయినా ఫోన్లో. మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళిపోయిందండి. చెప్పు, నేను వెళ్ళిపోతాను. సమాధానం ఏముండదు, సరదాగానే ఎత్తలేదు. సరదాగానే ఎత్తలేదు అంటే ఇంట్రెస్ట్ లేదా? అంటే ఇది మన భాషలో దీన్ని ఏమంటారంటే భజన అంటారు అనమాట. మన భాషలో దీన్ని ఏమంటారు? ప్రాంక్ అంటారు. ఇగ్నోర్ గర్ల్ ఫ్రెండ్ ప్రాంక్ ఎలా ఇచ్చాం అలా ఉంటుంది మంత్రం. అలా ఉంటుంది. అసలు మొహం చూడండి, సేమ్ మొహం చూడండి. అలా పొద్దు నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు guys, అసలు నాటకాలు చేస్తున్నాడు. ఏదో సోదేశారు లాస్ట్ కి. ప్రామిస్, గాడ్ ప్రామిస్. మనకి ఎవరో వద్దు గైస్. నేనే సరదాగా అసలు ఎలా ఉంటుంది ఏంటి అలా వదిలేస్తే నాకు ఎందుకో వీడియో చేయాలనిపించింది రాత్రి. నువ్వు వీడియో ఎట్టుకుని రావడం ఏంటి? ఇది హైలైట్. నేను నార్మల్ గా ఏం చేద్దాం వీడియో తీద్దాము మాట. నేను ఇంకా ఈ రోజు కాదు రేపు చేద్దాం, రేపు వీడియో తీద్దాం కదా రేపు, ఈ రోజు అంతా మాట్లాడడం అనేసి అని నేను అనుకున్నాను. ఎంతకీ చూస్తే మేడం ఈ రోజు వస్తుంది వీడియో పెట్టుకుని. బాబాయ్ ఇంకా ఈ ఏళ్ళే మాట్లాడతారేమో. మనం గ్రేట్, వీఆర్ గ్రేట్ మెన్స్. అర్థమైందా? బాగా ప్రాంక్ చేశారు కానీ. చెప్పు ఎలా నచ్చింది చెప్పు నీకు. హౌ యూ ఎలా చూస్తుందో చూడండి. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే హౌ యూ అని అడుగుతారా? ఎలా అనిపించింది చెప్పు నీకు. అలా ఇగ్నోర్ చేస్తే నీకు అసలు నీకు ఎలా అనిపించింది అసలు నీకు? మాట్లాడి నేను కూడా మాట్లాడడం అనేస్తాను గైస్. మాట్లాడను, కూడా మాట్లాడడం అనేస్తాను. అప్పుడు తెలుస్తుంది. నేను ఇంకా ఒక 2 రోజులు మాట్లాడడం అనేది చేస్తుందేమో అనుకున్నాం, కానీ పైపోయినా ఏం లేదు సెల్. అయితే అలా అయితే బాగా చేసుకున్న వాళ్ళు 1 నిమిషం కూడా మాట్లాడుకోకుండా ఉండలేరు. సాయంత్రం వరకు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఫోన్ ఎలా అనిపించింది చెప్పు నీకు అసలు. నువ్వు చెప్పు మామూలు చెప్పు ఎలా అనిపించింది నీకు? ఏమనిపించలేదు కదా, చిరాకు వచ్చింది పొద్దున్న నుంచి. గొర్రెపిల్ల ఎలా అనిపించింది నీకు చెప్పు. చెప్పు మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. సరదాగా ఇంకా రేపు అయితే ఇంకా బాగుండు చేస్తే, కానీ ఈరోజు వస్తుంది పెద్ద ఏదో. దేనికి వచ్చావు అసలు నువ్వు? మూతున్నావేంటి మూత? గైస్ ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. ఇంకా ఎంత ఏదో చేద్దాం అనుకున్నాను, కాకపోతే పోలేండి ఏదో అయ్యింది. కానీ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వేరే ఎవరితోనో మాట్లాడేస్తున్నారు వీడు బాబోయ్ అని చెప్పేసి ఇంటికి వచ్చింది సైలెంట్గా. మనకి ఇంకెవరో వద్దుగా పేరెంట్స్ ఒకలే చాలు ఇంకా ఈ లైఫ్కి మనకి. అంతే. నువ్వే నంబర్ నా వీడియో అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఇంకా ప్రాంక్స్ కోసం కూడా ఏం చేయమంటారు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, ఎందుకంటే యూట్యూబ్లో ఇంకా చూసేది మళ్ళీ. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్, share, comment and subscribe to your Suresh Official. See you in the next video. Bye bye.